పార్టీ కోసం, కింజరాపు కుటుంబం కోసం మా జీవితాలే త్యాగం చేశాం. మాకు కాకపోతే ఇంకెవరికి పదవులు వస్తాయి? వాట్సాప్, సోషల్ మీడియాలో తప్పుడు విమర్శలు చేసే వారిపై విరుచుకుపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు. పార్లమెంట్లో కోమటి జాతి అందరికి 5 కులాల వారికి, కోమటి జాతితో సహా 5 కులాలకి పెద్దలందరికీ 200 మందికి ఢిల్లీలో తీసుకెళ్లి ఢిల్లీలో పార్లమెంట్ హాల్లో అధికారులు, మంత్రులు, ఎన్సీపీసీ చైర్మన్ గారికి కూర్చుని పెట్టి ఒక సమావేశం పెట్టి సమావేశంలో మాట్లాడే అవకాశం మనకిచ్చి మన కష్టాలన్నీ ఆలకించి మన జాతికి ఓబీసీ చెయ్యాలని తీర్మానం చేసి ఆ కమిషన్ వచ్చి మంత్రి దగ్గరికి పంపించింది. ఎవడైనా చేయగలరా? రామ్మోహన్ పనిచేశాడంటే ఎవరి కోసం చేశాడు? గట్టిగా మాట్లాడి గట్టిగా అంటే ప్రతి ఒక్కరికి నొప్పి కలుగుతుంది. బోయిన గోవిందరాజు కోసం ఆయన చేశాడు, ఈ జాతి కోసం చేశాడు, మా కుటుంబం కోసం చేశాడు. మేము అలా అనుకుంటున్నాం. మేము నిరంతరం రాత్రి మగవాళ్ళతో ఉంటాం. మా ఆరోగ్యం, మా ఐశ్వర్యం అన్ని ఆ పార్టీ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం మేము త్యాగం చేసుకొని ఖర్చు పెట్టుకొని ఉంటాం. మేము మాకు కాకపోతే ఎవరి కోసం చేస్తారు? దమ్ము ఉండాలా? నిలదీసి అడిగే సత్తా ఉండాలా? అదేవిధంగా ఇంకో పార్టీలో ఇంకో కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి వస్తాయి, ఇంకో కుటుంబానికి ఎందుకు వస్తాయి? ఎవరు పనిచేస్తే ఆడికే పదవి వస్తుంది. జీటీవీ న్యూస్, పార్వతీపురం, మన్యం జిల్లా. మన్యం జిల్లా కళింగ కోమటి సంఘం అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయం పార్వతీపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘ భవనంలో రాష్ట్ర సంఘం, పార్వతీపురం పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశ వేదికలో మాట్లాడుతూ, సంఘం అంటేనే కుల ఐక్యతని, మన కులాన్ని మనం కాపాడుకోవాలని, కానీ మన కులాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని దుష్టశక్తులు తయారయ్యాయని, ఆ దుష్టశక్తులు వలస పక్షుల్లా ప్రాంతాలు మారుతూ ఖర్చు లేనటువంటి సోషల్ మీడియా, వాట్సాప్ను ఉపయోగించుకుని అనవసరంగా కులాన్ని చిందరవందరంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అవన్నీ మీరు గ్రహించుకోవాలని అన్నారు. ఎక్కడైనా కార్యవర్గం ఒక్కరే చేస్తారని, నేను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నానని, నేను ఈ పదవి నుండి దిగిపోతే వేరే వాళ్ళు ఈ పదవిని పొందడానికి అవకాశం ఉంటుందని, అది నా సామర్థ్యం బట్టి, నా తాలూకా కష్ట ఫలితాలు బట్టి ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎవడైతే కులాల కోసం శ్రమిస్తాడో ఆ కుల నాయకులకు ప్రజలు ప్రేమిస్తూనే ఉంటారని, దాన్ని మనం విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయకూడదని, మనం కూడా అందులో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. సంఘం పదవులు అంటే జీతభత్యాలు ఇచ్చే పదవులు కాదని, స్వతహాగా కష్టపడి తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టుకొని మన సమాజానికి సేవ చేసేటువంటి పదవులని అన్నారు. కోమటి సమాజానికి సేవ చేయాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదని, కోమటి సమాజం అనేది అతి తెలివైనటువంటి జాతని అన్నారు. మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటేనే గాని మన కులానికి భవిష్యత్తు లేదని, మనకు కావలసిన కార్యక్రమాలు సాధించుకోవాలంటే రాజకీయ పార్టీలతో అనుసంధానమై ఉంటేనే మన కార్యక్రమాలు సాధించుకోగలమని, రాజకీయ పార్టీ అనుసంధానం లేకుండా సాధించుకోవాలి, రాజకీయాల్లో ఉన్నోళ్ళు పదవులు ఉండకూడదు అనేవాళ్ళు రాజకీయాల్లో లేకుండా సమాజానికి సేవ చేయండి, మీకు ఎవరొద్దన్నారంటూ మండిపడ్డారు. ఎవడికి ఈ పదవులు శాశ్వతం కాదని, జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎంతో కష్టపడ్డారు కాబట్టే మన జాతికి బీసీ వచ్చింది, కాబట్టి ఓబీసీ అవసరం ఉంది. పార్టీలు వారిగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పనిచేస్తాదన్న ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చారని పనిచేస్తున్నానని, నన్ను పని చెయ్యనివ్వండి అని కోరారు. నాయకత్వం చేసేవాడికి దమ్ము, ధైర్యం, గట్స్ ఉండాలని అందరూ మాట్లాడుతున్నారని, మాట్లాడడం ఈజీ అని, పని చేయించడం చాలా కష్టమని అన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో కోమటి జాతిలో సహా 5 కులాల వారికి, పెద్దలందరికీ 200 మందికి ఢిల్లీకి తీసుకువెళ్లి ఢిల్లీ పార్లమెంటు హాల్లో అధికారులు, మంత్రులు, ఎన్సీబీసీ చైర్మన్ గారితో కూర్చోబెట్టి ఒక సమావేశం పెట్టి అనార్కలంగా మాట్లాడే అవకాశం మనకిచ్చి మన కష్టాలన్నీ ఆలకించి మన జాతికి ఓబీసీ చెయ్యాలని తీర్మానం చేసి ఆ కమిషన్ మంత్రి దగ్గరికి పంపించారంటే అది ఎవరి కోసం చేశారు?
బోయిన గోవిందరాజులు గారి కోసం చేశారు, జాతి కోసం చేశారు, మా కుటుంబం కోసం చేశారని ఆవేశంగా మాట్లాడారు. మేము వారి అనుచరులమని, రాత్రి పగలు వారితోనే ఉంటామని, మా ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ పార్టీ కోసం, వారి కుటుంబాల కోసం మేము త్యాగం చేసి ఉన్నామని, మాకు కాకపోతే ఇంకెవ్వరి కోసం చేస్తారని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు విమర్శలు చేస్తే అదిరేది బెదిరేది లేదని, నిజంగా కులం బాగుపడాలి అనుకుంటే తప్పుడు విమర్శలు చేయకుండా కులం అభివృద్ధి కోసం సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ముందుగా పార్వతీపురం పట్టణ కళింగ వైశ్య సంఘం సభ్యులు, మన్యం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మన్యం జిల్లా అధ్యక్ష, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులను చైర్మన్ గోవిందరాజులు తదితరులు సాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్, రాష్ట్ర కళింగ కమిటీ సంఘం కోశాధికారి పట్నాన సాయి కిరణ్, పార్వతీపురం పట్టణ కళింగ కమిటీ సంఘం అధ్యక్షులు బరాటం వెంకటరమణ, కార్పొరేషన్ డైరెక్టర్లు జామి వెంకట్రావు, తంగుడు సంతోష్, ఊర్నా సంతోష్, శ్రీకాకుళం జిల్లా కళింగ కమిటీ సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖరావు, కోశాధికారి కోరాడ రమేష్, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు కోరాడ హరగోపాల్, విశాఖ జిల్లా కళింగ కమిటీ సంఘం అధ్యక్షులు లాడి కిషోర్తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కళింగ కమిటీ సంఘాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వీరంతా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మన్యం జిల్లా అధ్యక్ష, కార్యవర్గ సభ్యులకు సాల్వాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అంటేనే మన కుల ఐక్యత. ఆ కుల ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఈ కుల విచ్ఛిన్నాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని దుష్టశక్తులు మనకు తయారై ఉన్నాయి. ఆ దుష్టశక్తి ఏంటంటే వాసపక్షులు అంటారు అనమాట. ప్రాంతాలు మారుతూ ఇటువంటి తప్పుడు వ్యవహారాలు చేస్తూ ఖర్చు లేనటువంటి వ్యవహారాలు మనకి మాధ్యమాలు వచ్చాయి. వాటిని ఉపయోగించుకొని అనవసరంగా చిందరవందర చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అది మీరు గ్రహించుకోవాలి. కార్యవర్గం ఎవరెవరు ఒకరే చేస్తారు తప్పించి ఇద్దరు. ఇప్పుడు ఈవేళ నేను ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడిగా. రెండో వాడు ఉన్నాడు కదా, నేను దిగిపోతే మరి కూడా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అది నా సామర్థ్యం పెట్టి, నా తాలూకా కష్ట ఫలితాలు పెట్టి ఆధారపడి ఉంటుంది. ఇవాళ మోడీ గారు మన అందరం ఏడుస్తున్నాం. 15 సంవత్సరాలు అయింది. ఆయనకి పిల్ల లేదు, పిచ్చుక లేదు, ఆయనకు డబ్బు కావాలని స్వార్థము లేదు, ఏదీ లేదు. ప్రజలకు కావాల్సిన సేవలను ఆయన కష్టపడి చేస్తున్నాడు. దేశాల కోసం, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన గౌరవ పొందుతున్నాడు. కాబట్టి ఆయన మరొకసారి వెనుక చేస్తూనే ఉన్నారు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే ఆ కులాల కోసం శ్రమిస్తారో ఆ కుల నాయకులకి ప్రేమిస్తూనే ఉంటారు. దాన్ని మనం విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. మనం కూడా అందులో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది జీతపరిచేది ఇచ్చినటువంటి పదవులు కావు. వాళ్ళు స్వతహాగా వాళ్ళు కష్టపడి వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టుకొని మన సమాజానికి సేవ చేసేటటువంటి పదవులు ఇవి. నాకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, నాకు జీతం ఇస్తున్నారు, నాకు కారు డ్రైవర్ ఇస్తున్నారు, కారు ఎవిడెన్స్ ఇస్తున్నారు, కారు పెట్రోల్ కారు అత్తిస్తున్నారు, నాకు ఎంతో కొంత వృద్ధి ఇస్తున్నారు. నాకు అందరూ నిలదీయడానికి హక్కు ఉంది. ప్రభుత్వ ధనం నాకు ఇస్తున్నారు కాబట్టి నేను ప్రభుత్వం తరఫున నేను పనిచేయలేనప్పుడు నన్ను నిలదీసే హక్కు ఉంది. కోమటి సమాజానికి సేవ చేయాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. కోమటి సమాజం అనేది అతి తెలివైనటువంటి జాతి. మన జాతికి ఉన్న తెలివితేటలు ఎవరు ముందు బ్రాహ్మడు అంటారు, తర్వాత రాజులు అంటారు, తర్వాత మనం అంటారు. వాళ్ళకి మించిపోయిన తెలివితేటలు ఇప్పుడు మనకు ఉన్నాయి. వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు, మనమే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈవేళ మన విద్యార్థుల గురించి మన తాలూకా వాళ్ళ భవిష్యత్తుల కోసం మనము రేపు రాజకీయ భవిష్యత్తు ఉంటే కానీ మన కులానికి భవిష్యత్తు లేదు. మనకు కావాల్సిన కార్యక్రమాలు మనం సాధించుకోవాలంటే రాజకీయ పార్టీలతో అనుసంధానమై ఉంటేనే మన కార్యం సాధించుకోగలం. అనుసంధానం లేకుండా సాధించుకోవాలి. రాజకీయాల్లో ఉన్న పదవుల్లో ఉండకూడదు. రమ్మనండి, ఎవరైతే చాలా రాజకీయాల్లో లేకుండా పలానా పని చేస్తామనంటారు, వచ్చి చేయమనండి. ఎవరైతే అన్నారు, ఎవరికి శాస్త్రం కాదు కదా ఈ పదవులు. కష్టపడి పనిచేశాను కాబట్టి, జిల్లా అధ్యక్షుడిగా ఉండి నేను 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను కాబట్టి మన పార్టీ బీసీ వచ్చింది కాబట్టి, రేపు ఓబీసీ అవసరం ఉంది కాబట్టి పార్టీల వారిగా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ పనిచేస్తారనే ఉద్దేశంతో నన్ను అవకాశం ఇచ్చారు. పనిచేస్తున్నాం. పనిచేయనివ్వండి. పనిచేయనివ్వకుండా అది రామ్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాడు, ఇది అచ్చెన్నాయుడు ఇచ్చేస్తాడు, ఇది జగదీష్ ఇచ్చేస్తాడు,
లేకపోతే మీ ఎమ్మెల్యే ఇచ్చేస్తాడని చెప్పేసి మనం అనుకుంటే ఎలాగా? అడగండి, అన్నం పెట్టదు. మనం ఎవరికి ఏదో అడగండి అలాగ వస్తుంది. మన గట్స్ ఉండాలా? నాయకత్వం చేసేవాడికి ఆ గట్స్ ఉండాలా? మనం ఇంత వాళ్ళు గౌరవించాలా? మనకి ఎదురొట్టాలా? రండి రండి అని పిలవాలా? మన కుర్చీలు పెట్టాలా? మన కుర్చీలు వేయాలా? మన సమస్యలు ఆలోచించాలి. అప్పుడే మన పనులు అవుతాయి. మనం ఇలా ఉంటే వెనక్కి నక్కలో వచ్చి ఎక్కడో పోయి 100 అడుగులు 1000 అడుగులు దూరంలో ఉంటే నీ మాటే వాడి గండు. కాబట్టి మాట్లాడటం ఈజీ, పని చేయించడం చాలా కష్టం. ఇవాళ కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో కోమటి జాతి అందరికి 5 కులాల వారికి, కోమటి జాతితో సహా 5 కులాలకి పెద్దలందరికీ 200 మందికి ఢిల్లీలో తీసుకెళ్లి ఢిల్లీలో పార్లమెంట్ హాల్లో అధికారులు, మంత్రులు, ఎన్సీపీసీ చైర్మన్ గారికి కూర్చుని పెట్టి ఒక సమావేశం పెట్టి సమావేశంలో మాట్లాడే అవకాశం మనకి ఇచ్చి మన కష్టాలన్నీ ఆలకించి మన జాతికి ఓబీసీ చెయ్యాలని తీర్మానం చేసి ఆ కమిషన్ వచ్చి మంత్రి దగ్గరికి పంపించింది. ఎవడైనా చేయగలరా? రామ్మోహన్ పనిచేశాడంటే ఎవరి కోసం చేశాడు? గట్టిగా మాట్లాడి గట్టిగా అంటే ప్రతి ఒక్కడికి నొప్పి కలుగుతుంది. బోయలు గోవిందరాజు కోసం ఆయన చేశాడు, ఈ జాతి కోసం చేశాడు, మా కుటుంబం కోసం చేశాడు. మేము అలా అనుకుంటున్నాం. మేము నిరంతరం రాత్రి మగవాళ్ళతో ఉంటాం. మా ఆరోగ్యం, మా ఐశ్వర్యం అన్ని ఆ పార్టీ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం మేము త్యాగం చేసుకొని ఖర్చు పెట్టుకొని ఉంటాం. మేము మా కాకపోతే ఎవరి కోసం చేస్తారు? దమ్ము ఉండాలా? నిలదీసి అడిగే సత్తాలు ఉండాలా? అదేవిధంగా ఇంకో పార్టీలో ఇంకో కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి వస్తాయి, ఇంకో కుటుంబానికి ఎందుకు వస్తాయి? ఎవరు పనిచేస్తే ఆడికే పదవి వస్తుంది. మోడీ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అమిత్ షాకు పదవి వచ్చింది. పదవి కావాలంటే ఎవరికి ఎందుకు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈవెంట్ మన లోకేష్ బాబు గారికి తీసుకొచ్చి ఆయనకి విద్యని, రాజకీయ విద్యని బోధించి ఈ రోజు తండ్రికి మించిన తనయుడిలాగా తయారయ్యి వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. అదేవిధంగా మిగతా పార్టీల్లో కూడా ఉంటారు. కాబట్టి మనం స్వాగతించాలి. 24 గంటలు ఇది ఒక పని. ఎవరికండి అవసరం? ఈ సేవ చేసేటటువంటి అవసరం, డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవసరం మీ అందరికీ ఊరికి నేను అమ్మించాను. ఇక్కడికి మీరు కారు వేసుకొని రాలేదా? ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి రాలేదా? సాధువులు ఇక్కడికి ఎంత దూరం? మీరందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కష్టపడి ఇవన్నీ చేసి ఎండలో మాడి మీరు పని చేస్తే కదా రేపు మీరు సమాజానికి సేవ చేసే అవకాశం ఉంటుంది. ఒక పార్టీ ఉంటే ఒకరికి అవకాశం వస్తుంది, ఇంకో పార్టీ ఉంటే ఒకరికి అవకాశం వస్తుంది. ఈ నాయకత్వం ఈ వేళ అధికారంలోకి 3 వచ్చారు కాబట్టి కొందరికి అవకాశం వస్తాయి, కొందరికి రావు. కావాలనుకునేటప్పుడు పనిచేస్తా ఉన్నప్పుడు అన్ని పార్టీలు కలుపుకొని తీసుకెళ్తామని సంఘాలు చెప్తున్నాయి కాబట్టి రండి ముందుకి పనిచేయండి. 4 రావులు సిరిసి వెళ్ళిపోవడం కాదు, కష్టపడండి, జాతి కోసం గౌరవం కాపాడండి. జాతి కోసం, జాతి కోసం మనం మీ పట్టణాల్లో, మీ పల్లెల్లో జాతి ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే ధైర్యంగా నిలబడండి. ఎవడు మనకేం చేసేసేది ఏం లేదు. చట్టం ఉంది. పూర్వమంటే చట్టాలకు అతీతంగా పనిచేసేవారు, ఈవేళ చట్టం లోపల పనిచేస్తున్నారు. ఈవేళ చట్టాలు లోపలే ఎక్కువ శాతం పని జరుగుతుంది. ఈవేళ మనకు చట్టాలు ఉన్నాయి, మనం భయపడవలసినటువంటి, అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను చెప్పారు, నిర్భయంగా వ్యాపారాలు చేసుకోండి. అన్ని వర్గాల వారికి ఆయన న్యాయం చేస్తున్నాడు. మనకు కూడా చెప్పాడు, వ్యాపారస్తులకు కూడా నిర్భయంగా వ్యాపారం చేయండి. చేస్తున్నారు కదా వ్యాపారం. ఇంత ముందులాగా మనకి అరెస్ట్మెంట్స్ లేవు కదా. మన కులం కూడా మనం కావాల్సిన సాధించుకోవాలా. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ కులం ఎప్పుడు ఏదో అనుభవించింది? 14వ సంవత్సరంలో బీసీ ఇచ్చారు కాబట్టి కొందరు పిల్లలకి ఇవాళ సీట్లు వస్తున్నాయి. రాజకీయ చైతన్యం కలిగినటువంటి మన జాతి, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఈ జాతి, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, ఈ రాష్ట్రం తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములు మన వాళ్ళ అయ్యుండి మనము ఈ రిజర్వేషన్స్ వల్ల మనం వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి మనకు రిజర్వేషన్ కావాలని పోటీ చేసి ఫైటింగ్ చేసి పోరాటం చేసి అందరూ కలిపి ప్రయత్నం చేయబట్టే బీసీ వచ్చింది. బీసీ వచ్చిన వెంటనే రామ్మోహన్ నాయుడు గారు ఆయన తండ్రి తాలూకా
తండ్రి తాలూకా ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కోరిక తీర్చాలని కళింగ కోమటి జాతి ప్రేమికుడైన ఆయన దగ్గర ఆయన ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ మన పోరాటాన్ని, ఓబీసీ పోరాటాన్ని నెత్తి మీద వేసుకొని తనదే ఈ శైలిలో పనిచేసి ఈవేళ ఎన్సీపీసీ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ గారి టేబుల్ మీద ఈవేళ ఎన్సీపీసీ చేసిన రికమెండేషన్ ఫైల్ ఉంది. ప్రధానమంత్రితో 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. ఎప్పుడు ఎంత పడుతూనే ఉంటాం. అన్ని కూడా అడిగిన వెంటనే అయిపోవడం అంటే ఎవరి తరం కూడా కాదు. ప్రతిదీ పోరాటం ద్వారానే సాధించుకోవాలా. అవసరమైతే పోరాటం చేస్తాం. ఈవేళ మనకు ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ కూడాను అవుతుంది త్వరలో. ట్రస్ట్ కూడా సాధిస్తాం. జాతికి అంకితం చేస్తామన్నాం, చేస్తాం కూడా. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా కట్టుబడి ఉన్నారు. కానీ దానికి కొన్ని పాలసీలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేయవలసిన అవసరం ఉంటుంది. అందరికీ తృప్తి చేయాలా. అందరికీ తృప్తి చేసి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎల్లవేళ మా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ జాతి కోసం, ఈ జాతి అభివృద్ధి కోసం, ఈ జాతి హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. పదవులు ముఖ్యం కాదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముందుగా ఈరోజు నూతనంగా ప్రమాణం చేసినటువంటి ఈ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ట్రెజరరు, 3 యువకులు, మీరు కష్టపడి పనిచేయాలా. మీ జిల్లాకు పేరు పెట్టాలని తీసుకురావాలా.